హాయ్, దిస్ ఇస్ మహబూబున్నీసా, కాస్మెటిక్ డెంటిస్ట్, ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, మదీనాగూడ. ఈరోజు మన టాపిక్ విజ్డమ్ టీత్ అండ్ వాటి సైన్స్ అండ్ సిమ్టమ్స్. విజ్డమ్ టీత్ ఆర్ థర్డ్ మోలార్స్ని జ్ఞానదంతాలు అంటారు. ఇవి 4 ఉంటాయి. పై జాలో 2, కింద జాలో 2 ఉంటాయి. ఇవి నార్మల్గా లేట్ టీనేజ్ ఆర్ ఎర్లీ అడల్ట్హుడ్ ఏజ్లో ఇరప్ట్ అవుతాయి. ఇవి డిఫరెంట్ యాంగిల్స్లో ఇరప్ట్ అవుతాయి అండ్ కొన్నిసార్లు ఇవి ఇరప్షన్ కూడా అవ్వకుండానే లోపల గమ్స్లోనే బరీ అయిపోయి ఉంటాయి. ఇవి ఇరప్ట్ అయ్యేటప్పుడు చాలామంది పేషెంట్స్కి ఇబ్బంది వస్తుంది. ఎందుకు అంటే ఇది డిఫరెంట్ యాంగిల్స్లో ఇరప్ట్ అవుతాయి. చాలామంది పేషెంట్స్లో ఈ థర్డ్ మోలార్ని అకామిడేట్ చేయడానికి స్పేస్ ఉండదు వాళ్ళ ఓరల్ క్యావిటీలో. అందుకే ఈ థర్డ్ మోలార్స్ వచ్చేటప్పుడు చాలా పేషెంట్స్కి పెయిన్ కానీ థర్డ్ మోలార్ ప్రాబ్లమ్స్ కానీ స్టార్ట్ అవుతాయి. మౌత్ ఓపెనింగ్ చేయడం కష్టం అవ్వడం. ఈ థర్డ్ మోలార్స్ ఇరప్ట్ అయ్యేటప్పుడు గమ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇన్ఫెక్ట్ అయిన థర్డ్ మోలార్ స్వెల్లింగ్ ఉంటుంది అండ్ ఇది కొన్నిసార్లు పక్కన ఉన్న సెకండ్ మోలార్స్ ని కూడా పాడు చేస్తాయి. థర్డ్ మోలార్స్ సిమ్టమ్స్ ఏమిటో తెలుసుకుందాం. థర్డ్ మోలార్స్ వచ్చేటప్పుడు ఉండే సిమ్టమ్స్ లో హెడేక్ ఉంటుంది, లోవర్ ఇయర్ పెయిన్ ఉంటుంది, మౌత్ ఓపెనింగ్ డిఫికల్ట్ అవుతుంది, స్వెల్లెన్ గమ్స్ ఉంటాయి, బ్యాడ్ బ్రెత్, బ్యాడ్ టేస్ట్ ఇన్ ద మౌత్ కూడా ఉంటుంది. ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాము. థర్డ్ మోలార్స్ ట్రీట్మెంట్ లో ఇవి ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేకపోయినా, ఎలాంటి పెయిన్ ఆర్ ఇన్ఫెక్షన్, స్వెల్లింగ్ ఎలాంటివి కనిపించకపోయినా దీనిని అలాగే వదిలేయవచ్చు. కానీ థర్డ్ మోలార్స్ పార్షల్ గా ఇరప్ట్ అయ్యి అక్కడ ఫుడ్ ఇరుక్కుంటూ ఉండి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తే మాత్రం కంపల్సరీ థర్డ్ మోలార్స్ ని మీ డెంటిస్ట్ ని కలిసి అపాయింట్మెంట్ తీసుకుని ఎక్స్ట్రాక్షన్ చేయించుకోండి.